నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ. ఎమ్మెల్సీ ఎన్నికలకు 3 నామినేషన్ల దాఖలు. సుస్థిరమైన అభివృద్ధి వికసిత భారత్ లక్ష్యం. జాతీయ సదస్సులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ కిష్టారెడ్డి. ఘనంగా క్యాన్సర్ డే వేడుకలు. పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు. ఇక వార్తల వివరాలు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. నగరంలోని కలెక్టరేట్లో 3 నామినేషన్లు దాఖలు కాగా కలెక్టర్ ఎన్నికల అధికారి పమేలా సత్పతి దరఖాస్తులను స్వీకరించారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి 2, టీచర్ స్థానానికి 1 నామినేషన్లు వేశారు. అభ్యర్థుల నుంచి కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి రాజు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీకి గాను మంచిర్యాలకు చెందిన ఇన్నారెడ్డి తిరుమల రెడ్డి నామినేషన్ వేశారు. మొత్తం 8 మంది గ్రాడ్యుయేట్ స్థానానికి, 4 టీచర్ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్, ఆర్డీఓ కె మహేశ్వర్, తహసీల్దార్లు పాల్గొన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో వికసిత్ భారత్ ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. నగర శివార్లోని ఎస్క్యూ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, వీసీ ఉమేష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం సదస్సు పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు వికసిత్ భారత్పై వివిధ కోణాల్లో వ్యాసాలను సమర్పించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సమగ్ర సహకారం, సుస్థిరమైన అభివృద్ధి వికసిత్ భారత్ లక్ష్యమని బాలకృష్ణారెడ్డి అన్నారు. భారతదేశం మరిన్ని రంగాలలో అభివృద్ధి చెందాల్సి అవసరం ఉందని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. భారతదేశం పరిమాణాత్మకంగా, గుణాత్మకంగా అభివృద్ధి సాధించాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డితో పాటు వీసీ ఉమేష్ కుమార్, మాజీ వీసీ సాయన్న, జానయ్య, సురేష్ లాల్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవికుమార్ జాస్రి, ప్రిన్సిపాల్ సూర్యపల్లి సుజాత, సెమినార్ డైరెక్టర్ కోడూరి శ్రీవాణి, మాజీ రిజిస్ట్రార్ వరప్రసాద్, ప్రొఫెసర్లు పద్మావతి, హరికాంత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. First of all, I would like to congratulate the Department of Economics for organizing this wonderful event. Please give them a big hand. Everybody knows that today's the topic of the conference or seminar is Vikasit Bharat at the rate of 2047, India's vision for development. Why 2047 means we got independence in 1947. So exactly after 100 years, what is the vision of India? Already we are far better than many other countries in the world. Now everybody will talk about America is displayed at the entrance of the University of South Africa. Destroying any nation does not require the use of atomic bombs or the use of long range missiles. It only requires lowering the quality of education and allowing cheating in the examinations by the students. If cheating is allowed, what will happen? Patients die at the hands of such doctors. Buildings collapse at the hands of such engineers. Money is lost at the hands of such economists and accountants. And humanity dies at the hands of such religious scholars. Justice is lost at the hands of
such judges. The collapse of education is the collapse of the nation. What a beautiful quotation by Nelson Mandela. ఎన్నికల హామీ మేరకు బీసీ కులజన గణన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నగర కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ చేపట్టారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా పూర్తయిందని కొనియాడారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నివేదికను ప్రవేశపెట్టడం శుభసూచకమని తెలిపారు. ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఆవేశానికి బలికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, రహమత్ హుస్సేన్, ముత్యం శంకర్, పురం రాజేశం, బొబ్బిలి విక్టర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చారిత్రాత్మకంగా చేపట్టినటువంటి గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మినిస్టర్గా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిర్వహించినటువంటి కుల గణన 50 రోజుల పాటు కుల గణన చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 రోజుల పాటు కులగణన చేపట్టి 3,889 మంది ఉద్యోగులతో 3,54,00,000 మంది తెలంగాణ జనాభాను సమగ్ర బీసీ కుల జనన చేపట్టి అందులో కేవలం 16 లక్షల మంది వివిధ కారణాలతో అందులో లేకపోవడంతో దిగ్విజయంగా ముగించుకొని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈరోజు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని బట్టి మేము మరింత ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీకి తోడుగా నీడగా ఉండాలని తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా మేము వేడుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మా ప్రియతమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కులగణన పూర్తి చేసి ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చాలామంది చెప్తూ ఉంటారు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు బీసీ కులగణన చేపట్టి వారు విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క విజయాన్ని సాధించినందుకు మా నాయకునికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. రాబోయే కాలంలో వారు మరీ ఉన్నత పదవులు అధిరోహించి ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిరుద్యోగులకు అండగా నిలుస్తూ వారి పక్షాన ప్రభుత్వంతో పోరాడతారని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా న్యాయ సేవలు అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ వారికి ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగులు పట్టభద్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నిరాహార దీక్షకు సైతం వెనకాడరని చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్రి, ప్రకాష్, ఎగుపతి, బాలరాజు, ప్రేమ్, జహీరుద్దీన్, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపితం జరిగిన రోజు నుండి కేసీఆర్ వద్ద కొన్ని రోజులు కార్యాలయ కార్యదర్శిగా చేయడం జరిగినది. తదనంతరం 2004-05లో హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా చేశాను. తర్వాత 2006 నుంచి సిద్దిపేటలో ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ 2014 నుండి 2018 వరకు మళ్ళీ హరీష్ రావు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేయడం జరిగినది. నేను గతంలో కూడా ఎమ్మెల్సీ కోసం ట్రై చేశాను. గతంలో టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఆర్టీఓ చంద్రశేఖర్ గారికి మద్దతు ఇవ్వడం వల్ల నేను పోటీ నుంచి పరోక్షంగా తప్పుకోవడం జరిగినది. నేను ఈసారి గట్టిగా యువ ఉద్యోగ పట్టభద్రుల ఆశీస్సులతో ముందుకెళ్దామనుకుంటున్నాను. అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ శ్రేణుల మద్దతు కూడా నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నేను గతంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉండి కేసీఆర్ గారి దగ్గర, హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకంగా ఉన్నాను. మరియు సిద్దిపేటలో ఇవి కానట్టయితే ఏవో 1-2 మిగిలిపోవచ్చు. వాటి కోసం నేను నిరాహార దీక్ష చేయడానికైనా ముందుకెళ్తాను. కాబట్టి మీరందరూ ఉద్యోగ, యువ, విద్యార్థి మరియు రిటైర్డ్ ఉద్యోగులు, టీఎన్జిఓలు అందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని ఆశిస్తున్నాను. కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని జిల్లా సిపిఎం కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి అన్నారు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పేద ప్రజలకు చిప్ప చేతికిచ్చి చెవిలో పూలు పెట్టారంటూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. వ్యవసాయ రంగం ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణకు పెద్దపీట వేయాలని కేంద్రం యోచిస్తుందని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ జిల్లాకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. జిల్లాకు త్రిబుల్ ఐటీ, ఐఐఎం, నవోదయ సైనిక్ స్కూల్ లాంటి సంస్థలు ప్రకటిస్తారని ఆశించామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడికందుల సత్యం, శ్రీనివాస్, రమేష్, నరేష్, కోనేటి నాగమణి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ఉంది. దీనిని నిరసిస్తూ సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చెవిలో పువ్వు చేతిలో చిప్పలాగా ఈ బడ్జెట్ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో తీవ్రమైనటువంటి అన్యాయం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు కేటాయించారు. అట్లాగే ఎన్డీఏ ఏదైతే ఉందో వాళ్ళ మిత్రపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు కేటాయించారు. అది తప్పు, పూర్తిగా ప్రజల స్ఫూర్తికి విరుద్ధం. అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం ఈ బడ్జెట్లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాకు తీసుకురావాల్సినటువంటి ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఇట్లా నవోదయాలు కానీ, సైనిక స్కూళ్ళు కానీ ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. గొప్పాలు చెప్పడం తప్ప అసమానత పెరిగే విధంగా ఉంది. కాబట్టి దీన్ని మొత్తంగా సవరించాలని చెప్పేసి ఇలా ప్రజల పక్షాన సిపిఎంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల హామీ నెరవేర్చేందుకు విద్యారంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు మణికంఠరెడ్డి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హామీల మేరకు విద్యార్థులకు స్కూటీలు, ల్యాప్టాప్లు, 5 లక్షల భరోసా కార్డు పథకాలను ప్రారంభించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో ముందస్తు అడ్మిషన్లను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మేనిఫెస్టో ప్రకారం విద్యారంగానికి 15% నిధులు బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఫీజుల దోపిడీపై ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అడ్డుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, నాయకులు సందీప్ రెడ్డి, శ్రావణ్, వినయ్, అజయ్, అశోక్, రాజేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్యారంగానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15% నిధులు పెట్టాలి. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే విద్యారంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. రాష్ట్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యకు ఎన్నికల హామీలో పెట్టినట్టు 15% నిధులు కేటాయించి ఇలా ఎన్నికల హామీల్లో పెట్టినట్టుగా విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఇలా ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్ కానీ, ఇలా 5 లక్షల విద్యా భరోసా కార్డు లాంటి ఎన్నికల హామీలను ఈ బడ్జెట్లో అమలు చేసే విధంగా ఈ బడ్జెట్లో వాటికి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలకు సంబంధించి కూడా బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంవత్సరం ముగియక ముందే వచ్చే విద్యా సంవత్సరం సంబంధించి అడ్మిషన్ చేపిస్తున్న నేపథ్యంలో, ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇలా విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇలా విద్యా సంస్థలు ఇష్టానుసారం చేస్తున్న రీతిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోలే ఆదేశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేంద్రంలో అధికారులు తెలంగాణ గుండు సున్నా ఇచ్చిన నిధుల పట్ల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణకు చేసిందేమి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను హర్షిస్తూ మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేసిందని రాజిరెడ్డి అన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆదాయ పన్ను 12 లక్షల వరకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరేలా ఉన్న బడ్జెట్ను కాంగ్రెస్ వర్గాలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు అప్పాని తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు అంబటి తిరుపతిరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మియాపురం లక్ష్మణాచారి, మండల ఉపాధ్యక్షులు పోచంపల్లి శ్రీనివాస్, మండల కార్యదర్శి నందగిరి బలరాం, దేవసాని సంపత్, బండి మహేష్ గౌడ్, సునంద్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ చిత్రపటానికి, నిర్మలా సీతారామన్ చిత్రపటానికి, అలాగే మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. ప్రకటించిన బడ్జెట్ను పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో అనుగుణంగా తీర్చిదిద్దినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే
2 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఉన్న ఆదాయ పన్నును 12 లక్షల వరకు పెంపొందించి పేద మధ్య తరగతి కుటుంబాలకు దరిదాపు 1 కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ను రూపొందించడం జరిగింది. అలాగే 1.5 కోట్ల రుణాలను 0% ఇంట్రెస్ట్ కింద ఇచ్చి చిరు వ్యాపారులు కానీ వీధి వ్యాపారులు కానీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ పేద ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి మరి రానున్న రోజుల్లో వికసిత్ భారత్ లక్ష్యంగా 2048 వరకు అన్ని దేశాల కన్నా భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని భావిస్తున్న నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ కరీంనగర్లోని కోరా జాన్సన్ ఏఎన్సీ పాఠశాలలో ప్రపంచ క్యాన్సర్ డే వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి అమ్మవారి పటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామ్రెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి హాజరై వసంత పంచమి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు క్యాన్సర్ డే ప్రాముఖ్యత, క్యాన్సర్ రావడానికి గల కారణాలు, క్యాన్సర్ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యాన్సర్ను గుర్తించడం లాంటి అంశాలపై నృత్యాలు, నాటికల రూపేణ తెలియజేశారు. క్యాన్సర్పై అవగాహన కలిగించే విధంగా ఉపన్యాసాలు, పాటలను ప్రదర్శించారు. వసంత పంచమి వేడుకలతో పాటు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టామని చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామ్రెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. క్యాన్సర్ అనే మహమ్మారిని పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ తనదైన శైలిలో సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today across the world people are bringing awareness based on Cancer Day. Meanwhile, our Kora school also decided to bring such kind of a great awareness among the students. That's the reason we conducted Cancer Day in great manner. Children from all classes, nursery to 10th class, really they came along with some different program lineup. Really, whatever the dance, whatever the cultural activity, whatever the skit they presented over here, that is really eye-feasting. Beginning onwards, and whether the child comes to know, we can say in beginning onwards, definitely there is a chance to bring outstanding awareness. Reason, children with the help of their performances, they simply said that because of food habits, because of indiscipline, life, definitely this is a thing is going to happen. Really, people used to say generally 15th August, 26th January look like that one, but why the world decided to go and conduct a special day for cancer, mean to say that much impact it is showing on the society. సాధ్యమైనంత వరకు బ్యూటిఫుల్ లైఫ్ని పిల్లలకి ఇవ్వాల్సిందిగా కోరా స్కూల్ మేనేజ్మెంట్ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వేడుకుంటా ఉంది. ఎస్విజేసి గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో అయినటువంటి జాన్సన్ గ్లోబల్ స్కూల్ మరియు కోరా స్కూల్ మరియు ఏఎన్సీ స్కూల్ లోపల క్యాన్సర్ డే అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ క్యాన్సర్ అనేది అతి భయంకరమైనటువంటి వ్యాధి. ఇది 12% నుంచి 18% వరకు పెరిగింది. ఇది ఈ క్యాన్సర్ను ఐక్యతగా పోరాడి అరికట్టాలనే ఉద్దేశం. పిల్లల లోపల ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్యాన్సర్ను ప్లాస్టిక్ వాడడం నిషేధించడం జరిగింది. అదేవిధంగా జంక్ ఫుడ్ కూడా తీసుకోకుండా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. బీమా చట్ట సవరణ బిల్లును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వామన్ రావు డిమాండ్ చేశారు. నగరంలోని ఎల్ఐసి డివిజనల్ కార్యాలయంలో భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 74 నుండి 100% పెంచే దేశ వ్యతిరేక ప్రతిపాదనలు బిల్లులో ఉన్నాయని ఆరోపించారు. దేశీయ పొదుపును విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందని విమర్శించారు. కేవలం బీమా వ్యాపారంలో లాభాపేక్ష తప్ప పాలసీదారుల సంక్షేమం కేంద్రానికి పట్టదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి బసవేశ్వర్, డివిజనల్ అధ్యక్షులు రామ్మోహన్ రావు, డివిజనల్ నాయకులు శ్రీలత, అనుపమ, డివో యూనిట్ నాయకులు మహేష్, ఆనందం, శ్రీదేవి, మల్లేశం, శ్రీనివాస్, విద్యాసాగర్, ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు. మొన్న 1 ఫిబ్రవరి 2025 నాడు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్సూరెన్స్ రంగంలో ప్రస్తుతం ఉన్న 74%ని 100% ఎఫ్డీఏ పెంపుదల చేయాలని ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ నిన్న ఏఈఏ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం లంచ్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించుకుంటున్నాం. వాకౌట్ స్ట్రైక్ రికగ్నిషన్ తూచ తప్పకుండా పాటించి విజయవంతం చేయాలి. అదేవిధంగా ఈ ఎఫ్డీఐని కూడా 100% ఎఫ్డీఐని మనం వ్యతిరేకిస్తూ దాని మీద కూడా మనం ఏఈఏ పిలుపు మేరకు పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఐసీయూ జాయింట్ సెక్రటరీ కామ్రేడ్ పి బసవేశ్వర్ గారిని కోరడం.
ప్రెసిడెంట్ అండ్ కమిటీ ఆల్రెడీ జనరల్ సెక్రటరీ గారు మనకు చెప్పారు. ఇది లంచ్ డిమాన్స్ట్రేషన్ యొక్క నేపథ్యం ముఖ్యంగా వర్కింగ్ కమిటీ వర్కింగ్ కమిటీ చెన్నైలో జరిగిన సమావేశంలో బిల్లు అనేది ప్రవేశపెడతారు. అప్పటి నుంచి మన కార్యాచరణ మొదలవుతుందని అందులో భాగంగానే ఈ రోజున మనం లంచ్ డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. ముఖ్యంగా మొన్న మనము శనివారం ఆదివారం కూడా ఈ అంబేద్కర్ స్టేడియంలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో కూడా కాన్ఫరెన్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ప్రజల్లో కూడా అవగాహన కలిగించేది ఒక రాంగ్ నోషన్ని ఒక క్రియేట్ చేయడం అనేది వాళ్ళు చేశారు. ప్లస్ 26% ఎప్పుడైతే అన్నారో 26% అనేది నష్టదాయకం కాదని చెప్పారు. కానీ ఆ 26 దగ్గర ఆగలేదు. మనం చూసుకుంటే 2024కి వచ్చేసరికి 100% అయిపోయింది. ఇంకా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్టీయూ గౌరవ అధ్యక్షుడు రూప్ సింగ్ బొమ్మిడి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీఆర్టీయూ రాష్ట్ర ఇన్ఛార్జి రూప్ సింగ్ హాజరయ్యారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం నెలకు 26,000 జీతం ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దావురాజు మల్లయ్య, నగరాధ్యక్షులు గడ్డం సంపత్, శానిటేషన్ వెహికల్స్ యూనియన్ అధ్యక్షులు పొన్నం లింగయ్య, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. బొమ్మిడి శ్రీనివాసరెడ్డి బీఆర్టీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ మున్సిపల్ వర్కర్ల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో మరి పెద్ద ఎత్తున కార్మికుల నుంచి వస్తున్నటువంటి ముచ్చట ఏంటిదంటే జవాన్లు వేధిస్తూ ఉన్నారు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తలేరు. మమ్మలను మున్సిపల్ పనులకు కాక ఇతరత్ర పనులకు ఉపయోగించి అక్కడ పనులు కాకపోతే ఆ నిందల్స్ మా మీదేసి పనుల నుంచి పక్కకు పెడతామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా కరీంనగర్లో ఉన్నటువంటి అధికారులు, శానిటేషన్కి సంబంధించిన అధికారులు వెంటనే ఈ జవాన్ల నుంచి వస్తున్న బెదిరింపులు కానీ పైసల వసూళ్లకు కానీ వీటిని నిర్మూలించి మరి కార్మికులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో 26,000 రూపాయల వేతనం మరియు సమాన పనికి సమాన వేతనం, మరి పండుగ పూట వచ్చే సెలవులలో ఎప్పటి మాదిరిగా మాకు సెలవులు ఇవ్వకపోతే మరి ఆ సెలవులను ఎప్పటికైనా సాధించుకునే దిశగా ప్రయత్నం చేయడం కోసం మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి మా హక్కులను సాధించుకుంటాం. మరి ఇప్పటికైనా కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉన్న కమిషనర్ గారు, మరి కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారు వెంటనే ఈ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే విధంగా వారి కుటుంబాలకు భద్రత కల్పించే విధంగా మరి వారి కుటుంబంలో ఒకరికి పని ఉపాధి కల్పించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ విషయాలపైన ధర్నాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్లో ఈ నెల 7న జరిగే 1,00,000 డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిమ్మాపూర్ మండల దళిత సంఘాల నాయకులు కోరారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘం భవనంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు అల్వాల సంపత్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ప్రతి గ్రామంలో నుండి ఇంటికో డప్పు, ఊరుకో బస్సు బయలుదేరాలని, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తే మాదిగలు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జెక్కి అనిల్, బోయిని కొమరయ్య, మాతంగి లక్ష్మణ్, వంతడుపుల సంపత్, పార్నంది జలపతి, బోయిని తిరుపతి, రెడ్డిగాని రాజు, బుర్ర రవి, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఉద్యమం ఇలా చివరి దశకు చేరుకున్నటువంటి సందర్భంలో మరి రేపు 7 తారీఖు నాడు జరిగేటువంటి కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలం నుండి అధిక సంఖ్యలో మాదిగలు తరలి రావాలని చెప్పేసి ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మాదిగ దండోరా ఎంఆర్పీఎస్ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది. దీనికి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తిమ్మాపూర్ మండలం ఉన్నటువంటి మాదిగలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చివరి క్షణంలో తప్పకుండా వర్గీకరణ చేస్తామన్నటువంటి మాట, స్పష్టమైన మాట ఇచ్చారు. కాబట్టి రేపు 7 తారీఖులో కూడా తప్పకుండా వర్గీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఒకవేళ వర్గీకరణ చేసినట్టుంటే అది విజయోత్సవ సభ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి మాదిగలు అధిక మొత్తంలో తరలి రావాలని హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం నేడు తిమ్మాపూర్ మండలంలో మాదిగ పెద్దలు ఎంఆర్పీఎస్ నాయకత్వంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాదిగ ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామం నుంచి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమం నమస్కారం తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి మాదిగ బిడ్డ ఇంటికో డప్పు వేసుకొని ఊరుకో బస్సు
తరలి వచ్చే విధంగా మాదిగ జాతి అంతా సిద్ధమై హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి సాగునీటిని అందించే D8 ఉపకాల్వకు మరమ్మతులు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో కాల్వ మరమ్మత్తు పనులు జరగక పూడిక పిచ్చి మొక్కలతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ప్రవాహం జరగకుండా అధ్వానంగా తయారైందని చెప్పారు. ఈ కాలువ నీటిని నమ్ముకొని సాగు చేసిన వరి చేనులు నీరు అందక ఎండిపోతున్నాయని తెలిపారు. అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెడితే అధికారుల నిర్లక్ష్యంతో నీరు అందక ఆ పంటలు ఎండిపోయి అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెడితే అధికారుల నిర్లక్ష్యంతో నీరు అందక ఆ పంటలు ఎండిపోయి అప్పుల ఊబిలోకి పోతున్నామని రైతులు చెప్పారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే కాల్వ మరమ్మత్తు పనులు చేపట్టి నీటిని విడుదల చేయాలని కోరారు. లేని ఎడల ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మా రైతుల ఆవేదన ఏంటంటే ఈ రోజున మేము పెట్టుబడి పెట్టి వేలకు వేలు పెట్టుబడి పెట్టి రైతులకు పొలాలకు నీళ్లు రాని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి. D8 ఉపకాలువ ఇది మన మైలారం వచ్చే D8 ఉపకాలువ. ఈ ఉపకాలువ ద్వారా వచ్చే నీళ్లు ఇక్కడ తిరుమల అనే రైతు ఈ కాలువలో ఒక్కొక్క మోరేసి ఈ కాలువను మొత్తం కూడిపేసిండు. ఇక్కడ వరకు కూడా స్టేజ్ అయిపోయినాయి. ఇక మళ్ళీ ఇటు రావడానికి కూడా నీళ్ళు పోతలేవు. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి అదొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ వరకు కూడా నీళ్ళు పోతలేవు. మొత్తం ఇది చెత్త చెదరతోటి గడ్డితోటి నిండిపోయిన వ్యవస్థ ఉంది. దయచేసి దీని అధికారులు కూడా అసలు పట్టించుకొని పరిస్థితిలో ఉన్నది. అధికారులు ఇమ్మీడియట్గా స్పందించి ఇప్పటి వరకు ఏఈ గారితో మాట్లాడినాము, ఈ గారితో మాట్లాడినాము, డి గారితో మాట్లాడినాము, అయినా కూడా ఎవరు స్పందించడం లేదు. మరి ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున రైతుల పరిస్థితి దీనగతి. కనీసం ప్రతి నాయకుడు అంటాడు, ప్రతి రాజకీయ నాయకుడు అంటాడు, ప్రతి పార్టీ వాళ్ళు అంటారు రైతే రాజు, రైతును ఖచ్చితంగా మనం స్వేచ్ఛగా ఉండాలి, వాడు స్వేచ్ఛగా బతకాలి అంటే మనం రైతుకు సేవ చేయాలి, రైతుకు అన్ని విధాలు అందించాలని. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న నెమలిని కరీంనగర్లో రక్షించిన ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో ఓ నెమలి ప్రాణాపాయ స్థితిలో ఉండగా కరీంనగర్కు చెందిన శ్రీలక్ష్మి జంతు సంరక్షణశాల అధ్యక్షుడు సుమన్కు సమాచారం అందించారు. స్పందించిన సుమన్ తన వాహనంపై కరీంనగర్ వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు. గాయాలు నయం కాగానే నగర శివార్లోని డీర్ పార్కులో నెమలిని అప్పగించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నెమలిని కాపాడినందుకు పలువురు అభినందించారు. ఈరోజు శ్రీ లక్ష్మి జంతు సంరక్షణశాలకి ఉదయం బావుపేట నుండి ఒక కాల్ రావడం జరిగింది. ఈ నెమలి పొలంలో పడిపోయిందని మనకు కాల్ రావడం జరిగింది. దాని వెంటనే మనం అక్కడికి వెళ్ళి చూసేసరికి నెమలి అక్కడ పడిపోయి ఉన్నది. దీన్ని మనం కరీంనగర్ వెటర్నరీ హాస్పిటల్కి తీసుకొచ్చి దీనికి ప్రథమ చికిత్స చేసి మన సిటీలోని డీర్ పార్క్లో ఉంచడం జరుగుతుంది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగర శివారులోని చెలిమిడ క్యాన్సర్ ఆసుపత్రిలో సదస్సు చేపట్టగా ముఖ్య అతిథిగా చెలిమిడ లక్ష్మీ నరసింహారావు హాజరయ్యారు. హైదరాబాద్ తరహా ఆసుపత్రిని రూపొందించాలనే ఉద్దేశంతో చెలిమిడ ఆసుపత్రిని రూపొందించమని చెలిమిడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తన నానమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడిందని, వెసులుబాటు లేకపోవడంతో వైద్యం అందలేక మరణించిందని గుర్తు చేశారు. ఇలాంటి ఇబ్బంది మరెవరికి కలగొద్దనే ఆలోచనతో నిరుపేదలను ఆదుకునేందుకు క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేశామని చెప్పారు. సంవత్సరానికి 12% క్యాన్సర్ బారిన పడుతున్నారని, మొదట్లోనే తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెల్లిమడ లక్ష్మీ నరసింహారావు, సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణ ప్రసాద్, హెచ్ఓడి ఎలిల్ అరసి, రవీంద్రన్, వైద్యులు జగదీశ్వర్ గౌడ్, ప్రశాంత్ కుమార్, రజిత, రూహి, సుల్తానా, బాషా, రోహిత్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్ కావచ్చు, అటెండెంట్స్ కావచ్చు, మా ఇతర స్టాఫ్ మెంబర్లు కావచ్చు, పత్రికా మిత్రులు అందరికీ పేరు. నేను డాక్టర్ గారు స్వతహాగా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలి అని ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మా నాన్నమ్మ జానకి అని మా నాన్నమ్మ 78 ఏళ్ళు చనిపోయింది. మేము చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఒక సంవత్సరంన్నర బాగా అవసరపడింది. అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినాయో బాగా అవసరపడింది. ఇట్లా ఇక్కడ హైదరాబాద్లో కూడా అంత మంచి సౌలభ్యం లేవు, పోయే వెసులుబాటు లేదు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఉండే సౌలభ్యం ఇవన్నీ కష్టంగా ఉంటాయి. అప్పుడు నేను 10వ తరగతి పరీక్ష రాసిన ఊరికి పోయినప్పుడు ఆమె అందరూ చనిపోయింది. ఒక సంవత్సరంన్నర ఆమె అవస్థ చూసినా నాలుగు మొక్క కూడా కడకరాక నాలుగు మీద నార్మల్ షూట్ వచ్చున్నాయి. మీరు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పెట్టుబడి పెట్టుకొని పోయి ఆడ ₹1,00,000 కట్టే బదులు మరి అదే చికిత్స పెట్టుబడి లేకుండా పోయే ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇక్కడ
మీకు 25-30 వేలకు అవుతుంది. ఈ దవాఖానకు వచ్చేటే 95-98% మంది మన దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి దయ వలన ఇలా అందరికీ ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాము ఈ 4th మార్చు. ఈసారి థీమ్ ఏంటంటే యునైటెడ్ ఇన్ యూనిక్. ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి ఒక స్టోరీ ఉంటుంది, వాళ్ళ బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, హౌ ఇట్ గెట్ సాల్వ్డ్, మనం అందరూ కలిసి ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతాము, మన హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ కలిపేసి హౌ వీ కెన్ హెల్ప్ దిస్ పేషెంట్ అవుట్. వైద్యంతో పాటు పౌష్టిక ఆహారము ప్లస్ వాళ్ళ అలవాట్లు, టొబాకో ఎట్లా స్టాప్ చేయాలి, ఆల్కహాల్ అబ్స్టినెన్స్ ఎట్లా చేయాలి, ఇవన్నీ దాని గురించి సూచన ఇచ్చడం జరిగింది. కరీంనగర్లో ఓ పానువాలా హల్చల్ చేశారు. తనను వ్యాపారం చేసుకునివ్వడం లేదంటూ టర్పెంటైల్ను ఒంటిపై చల్లుకొని హంగామా సృష్టించాడు. కరీంనగర్లోని ప్రకాశం గంజిలో తమలపాకులు అమ్ముకునే చిరు వ్యాపారిని బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుట్టమన్ను యాత్ర జరుగుతుండగా రోడ్డుకు అడ్డంగా ఉన్న తన వ్యాపారాన్ని తొలగించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది మాట వినకపోవడంతో డిజాస్టర్ వెహికల్తో తమలపాకుల షెడ్డును తొలగించారు. ఆగ్రహానికి లోనైన సదరు వ్యాపారి టర్పెంటైల్తో బెదిరించసాగాడు. రోడ్డుపై ఆకులు, టీ పౌడర్ అమ్ముకుంటున్న వ్యక్తికి సంబంధించిన షెడ్డును మున్సిపల్ సిబ్బంది తొలగించారని ట్రాఫిక్ సిఐ రమేష్ అన్నారు. ఆగ్రహానికి లోనై టర్పెంటైల్తో బెదిరించాడని చెప్పారు. రోడ్డుపై దుకాణాలతో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజలు సహకరించాలని సిఐ కోరారు. నిన్నటి నుండి జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శివాలయం నుంచి పుట్టమన్ను తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఆ రూట్ ప్రొసెషన్ రూట్ ఉందో ఆ రూట్లో ఉన్నటువంటి షాపులన్నింటిలో, రోడ్ల మీద ఉన్నటువంటి షాపులన్నీ క్లియర్ చేయడం సందర్భంలో ఒక షాపు ఆ రోడ్ మీద ఆకులు, తర్వాత టీ పౌడర్ అమ్ముకునే ఒక షాప్ అతను ఆ రోడ్ మీద పెట్టి అమ్మడం వల్ల ఆ ప్రొసెషన్కి ఇబ్బంది అవుతుందని చెప్పడం వల్ల అతను తీయకపోయేసరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదైతే పైన ఒక షెడ్ లాగా మేదరి తడకలతో వేసుకున్న షెడ్ని వాళ్ళు తీయడం జరిగింది. ఆ తీసే క్రమంలో మున్సిపాలిటీ వాళ్ళు తీసేసే క్రమంలో అతను ఆ షాప్ యొక్క యజమాని అక్కడే ఉన్న ఆ గంజు దగ్గర ఉన్న షాప్లోకి వెళ్ళి ఒక టర్పెంటైల్ తీసుకొని మీద పోసుకొని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల ఆ మున్సిపాలిటీ వాళ్ళు అతన్ని తీసుకెళ్లి వంటంలో హ్యాండ్ ఓవర్ చేసి అతని పైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోమని కేసు బుక్ చేయించడం జరిగింది. ఎవరు కూడా ఏదైతే ఈ పబ్లిక్ రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు షాపులు నడుపుకుంటే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. కానీ రోడ్డు ఫుట్పాత్ దాటేసి రోడ్డు మీద దాకా వచ్చి రోడ్డు మీద పెట్టి వచ్చిపోయే పబ్లిక్ ఇబ్బంది కలిగేటట్లు చేస్తే మాత్రం అందరిపైన ఈ విధంగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ డిఆర్ఎఫ్ టీం ఏదైతే ఉందో అది వాళ్ళు కూడా రెగ్యులర్గా తిరుగుకుంటూ ఈ రోడ్డు క్లియరెన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరు కూడా అందరూ వ్యాపారస్తులందరూ సహకరించి ఈ రోడ్ల మీద పెట్టకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అందరికీ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.